నశించాలి పోలీసుల దౌర్జన్యం, నశించాలి పోలీసుల దౌర్జన్యం, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి 320 ఎస్ఐని మరియు సిఐని సస్పెండ్ చేయాలి. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ सीआई एसआई ने टाउन एसआई सीआई ने न्यायवादी अक्रम केस सीआई एसआई ने न्यायवादी अक्रम केस सीआई एसआई जुलूम पोलीस दौर्जन्यम न्यायवादी पोलीस दौर्जन्यम न्यायवादी अक्रम केस सीआई एसआई ने अक्रम केस एसआई सीआई ने न्यायवाद ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, సివిల్ కేసులు క్రిమినల్ కేసులో మారుస్తున్న సిఐఎస్ఐని, సివిల్ కేసు క్రిమినల్ కేసుగా మారుస్తూ అన్యాయంగా కేసులు పెడుతున్న సిఐఎస్ఐని, సివిల్ కేసులు క్రిమినల్ కేసులో మారుస్తూ అక్రమ కేసులు పెడుతున్న సిఐఎస్ఐని సస్పెండ్ చేయాలి. 3 టౌన్ సిఐఎస్ఐని, 3 టౌన్ ఎస్ఐ సిఐని, 3 టౌన్ ఎస్ఐ సిఐని సస్పెండ్ చేయాలి. సిఐఎస్ఐని న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. అక్రమ కేసులు పెట్టిన సిఐఎస్ఐని, న్యాయవాదిపై అక్రమ కేసు పెట్టిన సిఐఎస్ఐని, న్యాయవాదిపై అక్రమ కేసు పెట్టిన సిఐఎస్ఐని సివిల్ కేసులు క్రిమినల్ కేసులు పెట్టిన సిఐఎస్ఐ క్రిమినల్ కేసుగా మార్చి అక్రమ కేసులు పెట్టిన సిఐఎస్ఐని, 3 టౌన్ ఎస్ఐ సిఐని, 3 టౌన్ ఎస్ఐ సిఐని. పోలీస్ జీప్ వచ్చేసి అందులో ఎస్ఐ మన్మథ విజయ్ మరియు అతని స్టాఫ్ వచ్చి సిఐ సార్ రమ్మంటే రారా అని చెప్పి అతన్ని లాక్కెళ్తుండగా నేను మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే 41A నోటీస్ చూపించండి అని నేను అడగడం జరిగింది. 41A నోటీస్ చూపించడం క్వశ్చన్ చేసిన తర్వాత 41A చూపించకపోయినా కొన్ని ఎఫ్ఐఆర్ అన్న చెప్పండి ఏముందో అని చెప్తే మాకు అవన్నీ సంబంధం లేదు, సిఐ సార్ చెప్తే మేము వచ్చినాము అని కూడా మన్మథ విజయ్ అనే ఎస్ఐ సమాధానం ఇవ్వడం జరిగింది. సిఐ సారు చెప్తే మీరు చేస్తామని చేయడం కరెక్ట్ కాదు, మీ దగ్గర ఏదన్నా ఉంటే మీరు చెప్పండి అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేసినందుకు నువ్వు ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అని చెప్పేసి నన్ను నెట్టేసి అక్కడ ఉన్న లేడీసు తీసుకుపోనికి కరెక్ట్ కాదని అడ్డపడితే వాళ్ళని కూడా పట్టుకొని ఇగ్గేసి పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తిని ఇల్లీగల్గా డిటైన్ చేసి డిటీసీకి తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. దానికి సంబంధించి మేము 3 టౌన్ సిఐ గారిని కూడా మేము వెళ్ళి అడిగినాము. ఆ రోజు రాత్రి రేపు పొద్దున 11:30కు మిమ్మల్ని అతన్ని తీసుకొస్తామని చెప్పినాడు కానీ అతను ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆ రోజు నైట్ కూడా మళ్ళీ వెళ్ళి కలచడం జరిగింది కానీ అతను తీసుకొచ్చింది ఏం లేదు. దాని తర్వాత మేము మా అడ్వకేట్ మిత్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ని రిట్ మూవ్ చేయడం జరిగింది. రిట్ మూవ్ చేసిన వెంటనే ఆ రోజు 11:30-12 గంటలకు వాళ్ళు 3 టౌన్ సిఐ డిటీసీ నుంచి తీసుకొచ్చి అతన్ని 3 టౌన్ నుంచి డిటీసీ నుంచి తీసుకొచ్చి రాయలసీమ యూనివర్సిటీ ఎదురుగా తాలూకా పోలీసు వాళ్లకు సరెండర్ చేయడం జరిగింది. హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసిన వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్ ముందర పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది. అసలు ఎందుకు అప్పగించినారు ఏం కదా మాకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దానికి సంబంధించి రిమాండ్కు తీసుకపోతే అక్కడ జడ్జి గారు కూడా రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇది రిమాండ్ అనేది కరెక్ట్ లేదు, ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ కూడా రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే ఫాల్స్ కేసులు బనాయిస్తారా? క్వశ్చన్ చేస్తే ఫాల్స్ కేసులు బనాయిస్తారా? క్వశ్చన్ చేసేది అడిగే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది. క్వశ్చన్ చేస్తే ఎతకపోయే హక్కు మీకు ఏ చట్టం చెప్పింది? ఇంకోటి అడ్వకేట్ల పైన క్వశ్చన్ చేసినందుకు ఎఫ్ఐఆర్లు చేసే హక్కు మీకు ఎవరిచ్చినారు? క్వశ్చన్ చేస్తే ఫాల్స్ కేసులా? దీనికి సంబంధించి కర్ణాటక హైకోర్టు మొన్ననే క్వశ్చన్ చేయడం అనేది తప్పు కాదు, దీనికి 353 వర్తించదు, ఇందులో అబ్జెక్షన్ చేసింది ఏం లేదు అని చెప్పేసి ప్రసన్న కుమార్ హైకోర్టు జడ్జి గారు కూడా ఇవ్వడం జరిగింది మొన్న. ఇట్లాంటి ఇల్లీగల్ కేసులు అనేది మేము యాక్సెప్ట్ చేయము. మా మీద ఉన్నటువంటి ఈ రకమైన కేసులను ఖచ్చితంగా తీసేసి ఈ ఎస్ఐలను సిఐలను సస్పెండ్ చేయాలి. మేము దానికి సంబంధించి ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి వారేం స్పందించారో చూడాలి.